Hi guys, welcome back to my channel. Welcome back to another Mumbai vlog day 3. సో మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చి కింద హోటల్లో అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము. పరాటా ఉండే అండ్ ఇక్కడ జిమ్ ఉండే అండి, చూపించడం మర్చిపోయాను. అయినా తిరగడానికి వచ్చి ఎవరండి జిమ్ చేస్తారు. అండ్ మేము షూట్ చేయడమే మర్చిపోయాము. ఇంకా తర్వాత తొందరలో ఇది చూపిస్తున్నాను కదా, ఇదేనండి సిఎస్టి, ఛత్రపతి శివాజీ మహారాజ్ స్టేషన్. సో ఇక్కడికి ఎందుకు వచ్చాము పొద్దునే అంటే చెప్తాను. సో డే 3 ఎక్కడికెళ్తున్నాము అంటే పగోడా అన్నట్టు. పగోడా అనేది చాలా మంచి ప్లేస్. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇదేనండి చర్చ్ గేట్ అనేది. ముంబైలో ఫేమస్ ప్లేస్. సో ఇలా సీఎస్టీ లోపటికైతే వచ్చేసాము. లోపలైతే ఇలా ఉంటుంది. ఎంత నీట్‌గా ఎంత బావుంది చూడండి. ఆహ్, ఇక్కడ రైల్వే స్టేషన్. సో మేము లోకల్ ట్రైన్ కోసం వచ్చామన్నట్టు. ఏంటి అనంటే మనం పగోడా ఎళ్ళడానికి ఫస్ట్ బోరివలి అయితే ఎళ్ళాలన్నట్టు. సో, బోరివలి ఎళ్ళడానికి లోకల్ ట్రైన్‌లో వెళ్ళాలి అనంటే టికెట్స్ తీసుకొనొచ్చారు సోనీ వాళ్ళు. సో, యాక్చువల్లీ మాది 2 డేస్ ట్రిప్ ప్లానే. కాకపోతే సోనీ వాళ్ళు దేవుని కంటే ఎక్కువగా బుద్ధుడిని నమ్ముతారన్నట్టు. అది పగోడా అనేది బుద్ధిజం వాళ్ళు ఎక్కువ నమ్మే ప్లేస్. చాలా బావుంటుంది, వెళ్దాము అనంటే, సరే వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాము. అలా అనుకోకుండా మా ఆహ్, ట్రిప్ 4 డేస్ అయితే అయింది. సో, బోరివెల్లికైతే ఎళ్ళాలని చెప్పేసి ట్రైన్ ఎక్కుతున్నాము. బట్ మాకు డైరెక్ట్ ట్రైన్ దొరకలేదు. అంటే వస్తూనే ఉంటాయి. బట్ మేము ఆగలేదన్నట్టు. మధ్యలో వేరే ట్రైన్ ఎక్కేద్దాము అని చెప్పేసి మేము గోరేగాం వరకి లోకల్ ట్రైన్ ఎక్కి, మళ్ళీ గోరేగాంలో దిగేసి, మరి బోరివల్లి ట్రైన్ ఎక్కేసి, అలా పగోడా అయితే రీచ్ అయ్యాము. ఎలా ఎళ్ళాము ఏంటి అనేది చూసేయండి. సో, ఇదే స్టేషనే, గోరేగాం స్టేషన్‌లో దిగి అయితే మేము మళ్ళీ ఇంకో లోకల్ ట్రైన్ వెంటనే వస్తూనే ఉంటాయి మెట్రో ట్రైన్స్. సో, వెంటనే ఇంకో ట్రైన్ కూడా వచ్చేసింది. సో, అలా మేము బోరివెల్లి ట్రైన్ అయితే ఎక్కేసాము. అరే! ముంబై అని అంటున్నావు మళ్ళీ ఇదేంటి చిక్కీ పకోడా అని జెప్పేసి ఇంత దూరం వెళ్తున్నారేంటి అనుకుంటున్నారేమో. అవును, కొంచెం దూరం ఉంటుంది. ఇది సిటీలో ఉండదు. కొంచెం సిటీ ఔట్‌స్కట్స్ అవుట్ సైడ్ ఉంటుంది. సో, ఇలా కొంచెం ట్రైన్ ఎక్కేసి వెళ్తేనే బెస్ట్. మనకైతే ట్రావెలింగ్‌కొచ్చే వాళ్ళకి కార్ ఉండదు కదా! సో, కార్‌లో ఉన్న వాళ్ళైతే అలా వెళ్ళొచ్చు, కానీ లేని వాళ్ళైతే ఇలా ట్రైన్‌కెళ్ళిపోవచ్చు. సో, మేమైతే ట్రైన్ జర్నీ అలా చేసాము. మార్నింగ్ టిఫిన్ చేసినా కూడా చాలా ఆకలేస్తుండే అసలు. ఫీడ్ చేస్తాం కదా అని, ఇంకా కిన్సుకి నాకు కొన్ని చిప్స్ కొనిపించింది మమ్మీ. అవి తీసుకొని వెళ్ళామన్నట్టు తింటూ అండ్ బోరివెల్లిలో అక్కడ దిగేసి ఆటో తీసుకొని పగోడాకైతే రీచ్ అయ్యాము. పగోడా రీచ్ అవ్వడం కాదు, పగోడా నుండి ఇంకా లోపటికెళ్ళాల్సొస్తుంది. అండ్ ఇక్కడ హ్యాట్స్ అవి అమ్ముతుండే. చూస్తున్నాము. నాకు చాలా బాగుంది. పాప కోసం కూడా తీసుకుందాం అంటే తను కొంచెం రూడ్‌గా మాట్లాడింది. సో, నేనింక అక్కడే వదిలేసి వచ్చేసాను. అండ్ ఇక్కడొచ్చేసి గాగుల్స్ తీసుకుంటున్నాము. గాగుల్స్ అయితే ఎంత బాగుండేనో అసలు. 100 రూపీస్‌కే. ముందు రోజు స్ట్రీట్ షాపింగ్‌కెళ్ళాము. అక్కడ 2, 3 తీసుకున్నాము. మళ్ళీ ఇక్కడ వచ్చి ఇక్కడ చూస్తున్నామన్నట్టు. స్ట్రీట్ షాపింగ్ వీడియో చూడకపోతే వెళ్లి చూసేయండి గైస్. కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను కావాలంటే. చాలా మంచిగా ఎంజాయ్ చేశాము అక్కడ కూడా. సో, చూసారా ఎంత బావుందో ప్లేసయితే. అసలిక్కడ నుండే గాలి స్టార్ట్ అయిపోయింది. ఎంత మంచి గాలొస్తుందో. చూసారా, ఇదే పగోడా. మనం అక్కడికే ఎళ్ళాలన్నట్టు. సో, ఇక్కడ నుండి వెళ్ళడానికి బోట్స్ అయితే ఉన్నాయి. సో, అది ఆల్రెడీ వెళ్ళిపోతుండే. What's మేమింకా my కొంచెం waiting? Boating. ఉరుకుతున్నాము బోట్ Fast, ఎళ్ళిపోతుందని fast, చెప్పేసి. fast! Mummy, ra! Boating! సో, బోటెళ్ళిపోతుంది అని చెప్పేసి మేము పరిగెత్తుకుంటూ వచ్చినా కూడా బోటెళ్ళిపోయిందండి. ఎళ్ళిపోయిందని బాధేం లేదు. వస్తూనే ఉంటాయంట, మాకు తెలియదు గదా! అండ్ ఇంకొకటి వచ్చుండే. సో, అక్కడ అందులో అయితే ఎక్కేస్తున్నాము. ఇక్కడ నుండి బోట్‌లో అయితే ఎళ్ళాలి అక్కడికి.
అండ్ ఇక్కడ నేను నా రూ. 100 గాగల్స్ బాగుందా, నీ గాగల్స్ బాగుందా అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాము. అయితే భాస్కర్కి మింత్రాలో తీసుకున్నాం అన్నట్టు ఆ వైట్ గాగల్స్. అది వచ్చేసి 500 పడిందండి. అసలు చాలా ఫీల్ అయిపోయాము. అరే ఎందుకు తీసుకున్నాము, ఇక్కడ కూడా 100 ఉంది కదా అని చెప్పి. మీకు ఏది నచ్చింది కమెంట్ చేయండి. అండ్ ఇలా మేము బోట్‌లో అయితే స్టార్ట్ అయిపోయాము. అసలు పగోడా గురించి చెప్పలేదు కదా! ఏంటి దాని స్పెషల్, అసలు ఏంటిది, ఎక్కడికెళ్తున్నాము, ఎలా ఉంటుందక్కడ అదంతా ఫుల్ వ్లాగ్ స్కిప్ చేయకుండా చూడండి చెప్తాను. అండ్ ఇక్కడ చూసారా స్నేక్ అయితే దొరికింది వాళ్ళకి. చంపేస్తున్నారు. సో పదండి వెళ్దాం. అండ్ గాగల్స్ అమ్మకైతే తీసుకోలేదు. ఆల్రెడీ తనకి స్పెట్స్ ఉంది కాబట్టి. బట్ నా గాగల్స్ ఏసి అలా వీడియో తీశానన్నట్టు. వద్దు, వద్దు అని చెప్తున్నా కూడా తీశాను బలవంతంగా. చాలా క్యూట్ కదా! చూసారా చాలా దగ్గరకైతే వచ్చేసాము. అక్కడికే మనం వెళ్తున్నది. బోట్ దిగేసాం కానీ, ఇక్కడ నుండి ఇంకా కొంచెం నడవాలండి. లిటరల్లీ మేము ఆ రోజు ఎంత నడిచామంటే నిజంగా మా అమ్మకైతే ఫీవర్ వచ్చేసింది దెబ్బకి. అంత నడిచేదుండే అక్కడ. సో, ఇక్కడ నుండి లోపటికైతే వెళ్తున్నాము. పదండి. సో, ఇక్కడ దారిలో వెళ్తుంటే చిన్న షాప్స్ ఉంటాయి కదా! అక్కడ పచ్చి మామిడికాయ పైన ఇలా కారం, ఉప్పు చల్లిస్తున్నారు. సో, అక్కడ అవి తీసుకొని తింటూ తింటూ వెళ్ళాము. సో, చాలా ఆకలైతుండే. అసలు ఆకలైతుందనే అమ్మతోని చిప్స్ కొనిపించుకొని మరి తిన్నాను. అయినా ఆకలైతుందంటే భాస్కర్ వాళ్ళు, "అరే! మళ్ళీ తొందరొచ్చేస్తాము. వచ్చాక తిందాం" అని చెప్పేసన్నారు. సో, సరేలే అని చెప్పేసి వెళ్తున్నామన్నట్టు. సో, చూసారు కదా! ఇలా చాలా దారుందన్నట్టు నడుచుకుంటూ వెళ్ళాలి పైకి. కొండ మీదైతే ఉందది. సో, ఎంత బావుందంటే ప్లేస్ నిజంగా వెళ్తుంటే కూడా మేము ఎంత దూరం నడిచామని లేకుండా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. మధ్యలో ఫ్లవర్స్ అవి ఉంటే మంచి ఫోటోస్, వీడియోస్ తీసుకుంటూ వెళ్ళాము.
మొత్తానికైతే అంత నడిచాక లిటరల్లీ ఒక 2 కిలోమీటర్స్ నడిచామనుకుంటా. నడిచాక టెంపుల్ అయితే వచ్చేసింది. సో, ముందు నుండి చూస్తే అది ఆహ్, లుక్. సో, చాలా ప్లేస్ ఉందండి అసలు దీని ముందు. చాలా స్పేస్ ఉండే మంచిగా. సో, ఇది ఎంట్రన్స్. సో, అది చూసారా ఎనక స్తూపం అన్నట్టు. సో, యాక్చువల్లీ పగోడా అంటేనే స్తూపం అన్నట్టు. సో, ఇది ఇందులో బుద్ధిజం వాళ్ళు బుద్ధుడుంటాడు కాబట్టి బుద్ధిజం వాళ్ళు ఎక్కువ నమ్ముతారు. ఇక్కడే గ్లోబల్ విపసన పగోడా అనైతే అంటారు ఇక్కడ దీన్ని. సో, ఇక్కడేం పూజలు అవి ఇవి ఏం జరగవండి. బుద్ధిజం కాబట్టి మంచిగా మెడిటేషన్ చేసుకోవడానికి, పీస్ కోసం ఇక్కడొస్తారు. నిజంగా ఎంత పీస్ కావాలనుకుంటే అంతే పీస్ ఉంటుంది. అంత బావుంటుంది ప్లేస్. చాలా చాలా బావుంటుంది. చూసేయండి మీరు కూడా. ఓన్లీ థింగ్ ఏంటి అంటే లోపటికి మనం తినేటివి తీసుకెళ్ళొద్దన్నట్టు. లైక్ తినేసి అక్కడ ఇక్కడ చెత్త పడేస్తారు గదా! ఆ చెత్త ఉండకూడదని. అందుకని ఇక్కడ ప్లేస్ అయితే ఇచ్చారు. ఏమున్నా ఇక్కడ తినేసి వెళ్ళండి అని చెప్పేసి. అండ్ ఇక్కడ వచ్చేవాళ్ళు కూడా మంచిగా వైట్ అవుట్‌ఫిట్స్‌లో వస్తున్నారు. కొంచెం పీస్‌గా ఉంటుందని చెప్పేసి. అండ్ మెడిటేషన్ కోసం వస్తారు కదా! సో, అందరూ వైట్‌లో అయితే వస్తున్నారు మోస్ట్‌లీ. సో, ఇదేనండి పైకైతే ఎళ్తున్నాము. చాలా స్టెప్స్ అయితే ఉన్నాయి. మెల్లమెల్లగా ఎక్కింది మా మమ్మీ అయితే. అండ్ సోనీకి లెగ్ పెయిన్ ఉండే తను కూడా చాలా మెల్లగా నడిచింది. అండ్ ఎంత వచ్చాయో ఫోటోస్ అయితే ఇక్కడ. దీన్నే పగోడా అంటారు. లైక్ స్తూపం. పైకొచ్చాక అయితే వ్యూ ఇలా ఉండే అండి చూడండి. అండ్ ఎంత గాలొస్తుందంటే కొండ పైనుంది కదా! చాలా మంచి గాలొచ్చింది. అసలు మేము త్రూ ఔట్ అంతసేపు ఉన్నాం కానీ అసలు అలసట అనేదే లేకుండే అంత మంచి గాలొస్తుంది. సో, చూసారు కదా! ఎంత పీస్‌గా ఎంత బావుందో. స్పేషియస్‌గా ఉందసలు. చాలా బావుంది ప్లేస్. అండ్ మేమిక్కడికి ఎక్కడికెళ్తున్నాము అంటే మెయిన్‌గా ఇక్కడ పగోడా అంటే మెడిటేషన్ ఉంటుంది కాబట్టి, సో, అక్కడికే చూద్దామనైతే వెళ్తున్నాము. అండ్ ఇదండి ఎంట్రన్స్. ఎంత బావుందో చూడండి అసలు. లోపల మెడిటేషన్ చేసుకుంటున్నారు ఆల్రెడీ. వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా వాలంటీర్స్ అయితే ఉన్నారు. ఆహ్, అసలు చాలా కామ్‌గా చాలా బావుండే అసలు. మనమైతే మెడిటేషన్ చేయం. మనకంత సీన్ లేదు కానీ అని జెప్పేసి చూసేసి ఫోటోస్ అక్కడ దిగేసి వచ్చేసాం బయటికి. అండ్ బయటున్న ప్లేసెస్ అంతా ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాము. చాలా బావుండే గ్రీనరీ కానీ, స్పేస్ కానీ అసలు ఎంత కామ్‌గా, హాయిగా అనిపించింది ఆ ప్లేస్. సో, ఇక్కడ చూపిస్తున్నాను కదా! స్టాచ్యూస్ వీళ్ళే అండి అసలైన కపుల్. అండ్ యూపీ నుండంట వీళ్ళు. సో, ఈ ఈ ఈ పగోడా నిర్మించింది వీళ్ళే. వీళ్ళే కట్టించారంట.
ఇంకా ఇలా బుద్ధుడివి స్టాచ్యూస్ ఉంటే అక్కడ కూడా మేము కొన్ని ఫోటోస్ దిగేసి అలా తిరుగుతున్నామన్నట్టు పిచ్చోళ్ళలాగే తిరిగామండి. మొత్తం ప్లేస్ లిటరల్లీ ఒక 10 కిలోమీటర్స్ వరకు తిరిగామనుకుంటా. ఇక్కడ దివార్ అయితే చాలా మంచిగుండే. మంచి మంచి ఫోటోస్ అయితే దిగాము. చాలా గాలొస్తుండే. హాయిగా మంచిగా అలా తిరుగుతూ ఎంజాయ్ చేసాము. సో, మెయిన్‌గొచ్చేసి బుద్ధుడు. మొత్తం బుద్ధుడు, బుద్ధుడు అంటున్నాం. బుద్ధుడు చూపియట్లేదేంటి అనుకున్నారా? చూడండి, చూడండి. బుద్ధుడన్నట్టు ఇది లెఫ్ట్ సైడ్‌కుండే అన్నట్టు. సో, మేము మొత్తం పైన తిరిగేసి కిందకొచ్చాక చూసాము. చాలా బావుండే. మంచి ఫోటోస్ దిగేసాము. అసలెంత మంచి గాలొస్తుందో ఆకలినే మర్చిపోయాను నేను ఆ రోజు. అండ్ ఇంకా మొత్తం తిరిగేసాము అయిపోయింది. ఆహ్, కిందకొచ్చాక ఇలా చిన్న షాప్ అయితే ఉండే. మంచిగా ఏమైనా కావాలంటే కొనుక్కోవడానికి. అండ్ కిందకైతే ఎళ్ళిపోయాము. చాలా ఆకలైతే ఉండే. అందుకని చెప్పేసి ఫాస్ట్‌గా ఫ్రైడ్ రైస్ అండ్ చికెన్ మంచూరియా ఉంటుంది కదా! అదైతే ఆర్డర్ చేసాము. అసలు ముంబైలో బావుంటుందా? బాగోదా? అని చెప్పేసి అనుకుంటుండే మేము. బట్ బయట ఎక్కడ తిన్నా ముంబైలో ఫుడ్ అయితే చాలా బావుందండి. మీరు ముంబై ఎళ్తే నిర్మొహమాటంగా మంచిగా బయట ఫ్రైడ్ రైస్ కానీ ఏదన్నా తినడానికి బావుంది. అండ్ ఇక్కడ మా పాప కోసం యాపిల్ అయితే మేము మిక్స్ చేపిచ్చామన్నట్టు. యాపిల్ తినిపిస్తున్నాము. గ్రైండ్ చేపిచ్చి మంచిగా తినేస్తుంది తను కూడా. సో, గైస్ అలా మంచిగా మొత్తం తిరిగేసి, తినేసి రిటర్న్ అయితే ఎళ్తున్నాము. కడుపు నిండా తినేసాము. సో, అదండి వీడియో నచ్చిందనుకుంటున్నాను మీకు. మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మీరు ముంబై వస్తే ఈ ప్లేసెస్ అన్నీ కవర్ అప్ చేయండి. అండ్ డే 4 ఎక్కడికెళ్ళామనేది చూపిస్తాను. సో, అప్పటి వరకు స్టే పాజిటివ్, స్టే హెల్తీ, బీ కైండ్ టు బై గైస్.